పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తీరుపై పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. బన్నీ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు కూడా పోలీసులు తెలుస్తుంది. అయితే రేవతి మరణం తనకు నెక్స్ట్ డే వరకు తెలియదన్నారు బన్నీ ప్రెస్ మీట్ లో. పోలీసులు తన వద్దకు కూడా రాలేదని కూడా చెప్పారు బన్నీ. కౌంటర్ గా వీడియోను రిలీజ్ చేశారు పోలీసులు. అల్లు అర్జున్ కోసం ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ ప్రశ్నల్ని ఒకసారి చూసుకున్నట్లయితే అన్ని సాక్ష్యాలను కూడా ముందు పెట్టి ప్రశ్నించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది బన్నీకి. పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు అని పోలీసులు అడిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అలానే రోడ్ షో చేసినా సరే కూడా చెయ్యలేదు అని ఎందుకు చెప్పారు అని అడిగే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు తనకేం చెప్పలేదనడం వెనక ఉద్దేశం ఏంటి అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రేవతి చనిపోయిన విషయం మేము చెప్పినా సరే ఎందుకు తెలీదు అన్నారని కూడా అడిగే అవకాశం ఉంది. కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అని కూడా పోలీసులు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో ఉన్నారు. అయితే సురేష్ చెప్పండి, అయితే మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకి అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. అయితే మీడియా ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో దాని గురించి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారా? అల్లు అర్జున్కి సంబంధించి కేసు విచారణ కొనసాగుతుంది. ఈ కేసుని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం, లేదంటే ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందనే దానిపై కూడా పోలీసులు మొన్న ఒక వీడియోని రిలీజ్ చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో మేము మాట్లాడము, మీరే చూసి డిసైడ్ చేయండి, ప్రజలు కూడా డిసైడ్ చేశారు ఆ అల్లు అర్జున్ చెప్పిన విషయాలన్నీ అని చెప్పి కూడా సివి ఆనంద్ చెప్పడం జరిగింది. ఈరోజు అల్లు అర్జున్కి కేసు విచారణలో భాగంగానే నోటీసులు ఇచ్చారు. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ఎందుకంటే అసలు ఆ రోజు తొక్కిసలాటకి జరిగిన సమయంలో థియేటర్కి ఎందుకు వచ్చారు పోలీసులు? మొదటి ప్రశ్న ఏముండబోతుందంటే, పోలీసులు అక్కడ థియేటర్ యాజమాన్యకి అల్లు అర్జున్ని రావద్దని చెప్పండి, ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే దాదాపు 7 గంటల 9:30కు షో స్టార్ట్ అవుతుందని చెప్పేస్తే 7 గంటల నుంచే విపరీతమైన అభిమానులు అక్కడ క్రౌడ్ పెద్దగా చేరుకుంది. డీజేని అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో చాలామంది అభిమానులంతా కూడా అక్కడ చేరుకొని మొత్తం సినిమా ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పేసి వేచి చూసిన తరుణంలో థియేటర్ యాజమాన్యానికి అక్కడ ఉన్న SHO తాను స్వయంగా అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న మేనేజరు యాజమాన్యానికి అల్లు అర్జునే రావద్దని చెప్పండి, ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి అల్లు అర్జున్ రావద్దు, ఇక్కడికి మేము తర్వాత రమ్మనండి, లేదంటే మరుసటి రోజైనా రమ్మండి అని ఈరోజు రావద్దు అని చెప్పారు. కానీ అల్లు అర్జున్ థియేటర్కి వచ్చాడు. 9:30 తర్వాత అక్కడికి 9:25కే ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకొని అక్కడ ఉన్న అభిమానులు రోడ్డుపై ఉన్న అందరికీ బయటికి లేచి అభివాదం చేస్తూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశాడు. అప్పటికే సినిమా థియేటర్లో టికెట్లు కొనుగోలు చేసిన వారందరూ కూడా చేరుకున్నారు. కొంతమంది బయట ఉన్నారు. తర్వాత బయట ఒక 2000-3000 మంది క్రౌడ్ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చారు. కానీ అల్లు అర్జున్ని రావద్దని పోలీసులు యాజమాన్యం ద్వారా చెప్పించినప్పటికీ ఎందుకు వచ్చాడు, దానికి సంబంధించిన ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అల్లు అర్జున్ మాత్రం తనకు పర్మిషన్ ఉందనే చెప్పారు. పోలీసులే స్వాగతం పలికారు. క్రౌడ్ పక్కకు జరుపుతుంటే ముందుకు వెళ్ళమని చెప్పినట్టే కదా, అందుకోసమే నేను వెళ్ళానని చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అభిమానులు అల్లు అర్జున్ చూసేందుకు థియేటర్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గేట్లు విరగ్గొట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ థియేటర్లో సినిమా చూస్తున్న అల్లు అర్జున్ సిబ్బందితో పాటు థియేటర్ యాజమాన్యం మేనేజర్ సంతోష్కి దాదాపు గంట సేపు ఏసీపీ చెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా మేము తెలియజేస్తాం అల్లు అర్జున్ సినిమా చూస్తున్నాడు అని చెప్పేసి పోలీసులని అల్లు అర్జున్ దాకా వెళ్ళనివ్వలేదు మొదట. ఆ తర్వాత ఏసీపీ ఆ పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది, బయట ఖచ్చితంగా లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ చెప్పండి అని చెప్పి డీసీపీ ఆదేశించడంతో ఏసీపీ లోపలికి వెళ్ళి స్వయంగా అల్లు అర్జున్కి విషయం అంతా చెప్పాడు. బయట ఉన్న ఒక మహిళ చనిపోయింది, ఆమె కొడుకు పరిస్థితి విషమంగా ఉంది, వారిని హాస్పిటల్కి తరలించాం, బయట ఉన్న క్రౌడ్ అంతా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఇక్కడ నుంచి వెళ్తే తప్ప అభిమానులు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి ఏసీబీ స్వయంగా వెళ్ళి చెప్పానని ఇక్కడ ఏసీబీ చెప్తున్నాడు. ఆయన వీడియో రికార్డ్ చేయడం జరిగింది. బయటికి తీసుకొచ్చే సీసీ ఫుటేజ్, సంధ్యా థియేటర్లో నమోదైన సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో తనకు పోలీసులు ఎవరు చెప్పలేదు, వ్యక్తిగత సిబ్బంది వచ్చి తర్వాత బయట క్రౌడ్ ఎక్కువ ఉంది మీరు వెళ్ళిపోవాలంటే నేను వెంటనే వెళ్ళిపోయానని. కానీ అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అయింది 9:40కి. అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వచ్చింది 11:35కి. అంటే దాదాపు 2 గంటల పాటు థియేటర్లోనే ఉన్నాడు. ఆయన సినిమా చూశాడు. మరో గంట అయితే సినిమా అయిపోవడానికి వచ్చింది. ఆ తర్వాత తప్ప
అక్కడికి నుంచి అల్లు అర్జున్ వెళ్ళలేదు. స్వయంగా డీసీపీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకుంటే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఏసీబీ చెప్పినా వెళ్ళలేదని చెప్పేసి అక్కడికి డీసీపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అందరూ చేరుకొని బలవంతంగా అల్లు అర్జున్ని బయటికి తీసుకొచ్చే విజువల్స్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ తర్వాత మీరు రూప్ ఓపెన్ చేయకుండా నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు చెప్పారు. కానీ అల్లు అర్జున్ మళ్ళీ ఏదైతే థియేటర్ బయటికి వచ్చిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి బవాచి దగ్గర యూటర్న్ చేసుకునే దారి ఏదైతుందో ఆ దారి దగ్గర మొత్తం మళ్ళీ పైకి లేచి మళ్ళీ తాను పుష్ప విజయం సాధించింది ఇట్లా అని చెప్పి చేతులు చూపిస్తూ అభిమానులకు సంకేతం చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ అప్పుడు మళ్ళీ ప్రజలంతా అక్కడున్న ప్రేక్షకులంతా అభిమానులంతా తొక్కిసలాట జరుగుంటే మరో ప్రమాదం జరిగి ఉండేదని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. ఇది రెండో పాయింట్. అయితే మూడో పాయింట్, ఇక్కడ అల్లు అర్జున్ కోర్టు కేసు పరిధిలో ఉంది. ఆయన బెయిల్పై బయట ఉన్నాడు. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు దానిపై ఆరోపించిన అన్ని వివరాలను వెల్లడించే ప్రయత్నం చేశాడు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే క్వశ్చన్ కూడా ఇప్పుడు పోలీసులు అడిగే అవకాశం కనబడుతుంది. ఇక అల్లు అర్జున్కి నమోదైన కేసుకు సంబంధించి ఎవరైతే బాధితురాలు చనిపోయింది, బాబు చావుబతుకు మధ్యలో ఉన్నాడని చెప్పేసి అల్లు అర్జున్కి చెప్పినప్పటికీ కూడా నాకు మరుసటి రోజు ఉదయం తెలిసిందని చెప్పేసి అబద్ధం చెప్పాడు. దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. మేము చెప్పినప్పటికీ కూడా మీరు అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే దానిపై కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో జరిగిన ప్రతి విషయానికి సంబంధించి అల్లు అర్జున్ ఇప్పుడు విచారించబోతున్నారు. అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, థియేటర్ యాజమాన్యం ఎలాంటి పర్మిషన్ ఉందని చెప్పింది, ఒకవేళ పర్మిషన్ ఉంటే మీకు ఎలాంటి కాపీ చూపించారు, మీ వ్యక్తిగత బౌన్సర్లు కూడా అక్కడికి రావడం జరిగింది. బౌన్సర్లు కూడా పోలీసులని నెట్టేసే ప్రయత్నం అక్కడ చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇక అల్లు అర్జున్కి సంబంధించి ఆ థియేటర్ ఏదైతే బెనిఫిట్ షోకి సంబంధించి మైత్రి మూవీస్ 2 రోజులు 4, 5వ తేదీన మైత్రి మూవీసే బుక్ చేసుకుని టోటల్గా వాళ్ళే నిర్వహించినట్టు. ఇటు మైత్రి మూవీస్ ఎన్ని రోజుల పాటు థియేటర్ బుక్ చేసుకోవడం జరిగింది, మైత్రి మూవీస్ మీకు ఎలాంటి సమాచారం ఇచ్చింది, వీటన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసు ఐఓ అయినటువంటి చిక్కడపల్లి సిఐతో పాటు ఏసీపీ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తారు. కానీ ఈరోజు అరెస్ట్ ఉండే అవకాశం లేదు. ఆయనకు 4 వారాల వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కాబట్టి ఆ బెయిల్ పైన లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు అల్లు అర్జున్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అసలు ఆ రోజు ఎందుకు రావాల్సి వచ్చింది, కొన్ని ప్రెస్ మీట్లు అంటే బెయిల్పై ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ ఎలా పెట్టాడు, దానికి సంబంధించిన క్వశ్చన్స్తో పాటు కొన్ని అబద్ధాలు కూడా అల్లు అర్జున్ చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు అవి చెప్పాల్సి వచ్చింది, ఒకవేళ లీగల్ టీం అలా చెప్పమని చెప్పిందా లేకుంటే ఏం జరిగిందనే దానిపై కూడా అల్లు అర్జున్ విచారిస్తారు. హైకోర్టు ఇక్కడ విచారణకు సహకరించమని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే. పోలీసుల నోటీసులకు ఆయన రావాల్సిందే. ఎందుకంటే హైకోర్టు బెయిల్ మాత్రమే ఇచ్చింది, విచారణను మాత్రం కొనసాగించవచ్చు. విచారణకి అల్లు అర్జున్ సహకరించాలని చెప్పేసి కూడా బెయిల్ ఆర్డర్స్లో స్పష్టంగా హైకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. సురేష్, మరి మధ్యంతర బెయిల్ ని కూడా రద్దు చేయమని కూడా సుప్రీంకోర్టుని కోరబోతున్నట్లు చిక్కడపల్లి పోలీసులు కోరబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపై ఏమైనా సమాచారం ఉందా? పోలీసులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. ఎందుకంటే లీగల్గా కోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి అది లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరికీ బెయిల్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కేసు తీవ్రత చాలా ఉంది. కానీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. ఒక కుటుంబం విషాదం నెలకొంది, మహిళ చనిపోయింది, ఒక బాబు తొక్కిసలాటలో చావుబతుకుల మధ్యలో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి వీటంతా తీవ్రతనంతా కూడా కోర్టుకు అఫిడవిట్ రూపంలో అందించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. మొత్తం 9 నిమిషాల వీడియో అల్లు అర్జున్కి సంబంధించిన పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో అన్ని ఏదంటే వాళ్ళు పోలీసులు చేసిన ఎలిగేషన్స్ అన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియో ఫుటేజ్ దాదాపు 10,000 సీసీ కెమెరాలు, కొన్ని ఫుటేజీలు, టీవీలలో వచ్చిన ఫుటేజీలు అన్నీ సేకరించి ఆ వీడియో తయారు చేశామని చెప్పేసి కూడా సివి ఆనంద్ చెప్పడం జరిగింది. చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం, చట్టం సామాన్యులకు ఒకలాగా సెలబ్రిటీలకు ఒక్కొక్కలాగా ఉండదని చెప్పేసి డీజీపీ ఇప్పటికే స్పష్టం చేశాడు. చట్టం ముందు ఎవరైనా సమానమే. అల్లు అర్జున్ హీరో అయినా సామాన్యులైనా సరే చట్టం ఒకే విధంగా పనిచేస్తుంది. పోలీసులు కూడా ఒకే విధంగా చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేశాము. ఆయన ఈ కేసులో స్పష్టంగా అక్కడ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ థియేటర్లోనే ఉన్నాడు. థియేటర్లోకి లోపలికి వచ్చిన సమయంలోనే
రేవతి ఆమె కుమారుడు స్పృహ కోల్పోయారు లోయర్ బాల్కన్లో. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చిన సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు మీడియాకి రిలీజ్ చేశారు. కాబట్టి మొత్తం ఈ కేసులో మైత్రి మూవీస్ యూనిట్తో పాటు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. వీరందరూ కోర్టులో మళ్ళీ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు అందించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ రోజు ఇచ్చే అల్లు అర్జున్ స్టేట్మెంట్ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఆయన గతంలో ఆ మహిళ చనిపోయిన విషయం ఉదయం తెలిసిందని చెప్తున్నాడు. పోలీసులు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోలేదు కాబట్టి అదొక విషయం ఉంది. అదేవిధంగా సంధ్యా థియేటర్కి సంబంధించిన పర్మిషన్ క్యాన్సిల్ చేసి అదే రోజు మేనేజ్మెంట్కి సిఐ అందించానని చెప్తున్నాడు. ఆ విషయాన్ని అల్లు అర్జున్కి థియేటర్ యాజమాన్యం చెప్పిందా? ఒకవేళ చెప్తే ఆయన చెప్పకుండా ఎందుకు దాచిపెట్టి ఉంచారు అక్కడ? ఎందుకంటే థియేటర్ని స్వాధీనం చేసుకుందే వాళ్ళు కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళి ఉంటుంది. వెళ్ళినప్పటికీ కూడా ఆయన సెంటిమెంట్ ఉందని చెప్తున్నాడు. 20 ఏళ్ల నుంచి నేను సంధ్యా థియేటర్లో ఓపెనింగ్ సినిమా చూస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి సెంటిమెంట్ కోసమే అక్కడికి వచ్చాడా, లేదంటే ఆ సెంటిమెంట్తో హిట్ అవుతుంది కాబట్టి అక్కడికి సినిమా చూస్తేనే తనకి సినిమాకు హిట్ అవుతుంది అని తెలుసుకొని వచ్చాడా, లేదంటే దీనికి సంబంధించిన ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయబోతున్నారు. ఆయన స్టేట్మెంటే చాలా కీలకం కాబోతుంది. సురేష్, మరి అల్లు అర్జున్కి నోటీసులు వచ్చిన నేపథ్యంలో కూడా నోటీసుల తర్వాత లీగల్ టీంతో ఆయన అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? నిన్న రాత్రి లీగల్ టీం ఇంటికి వచ్చింది. లీగల్గా అంటే ఒకవేళ నోటీసులలో ఏముందని ముందు లీగల్ టీం ప్రశ్నించిన తర్వాత వారికి సలహాలు సూచనలు తీసుకొని పోలీసులు ఇచ్చిన నోటీసులో ఎలాంటి వివరాలు అడిగారు, అల్లు అర్జున్ ఏం చెప్పాలి, వాళ్ళు ఒకవేళ ప్రశ్నలు అడిగితే తను ఏ విధంగా సమాధానాలు చెప్పాలనే దానికి సంబంధించి లీగల్ టీం నుంచి సలహాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డితో పాటు అశోక్ రెడ్డి ఇంకా మరికొంతమంది న్యాయవాదుల బృందం అల్లు అర్జున్తో రాత్రి భేటీ కావడం జరిగింది. ఇప్పటికే ఆయనకు మధ్యంతర బెయిల్ని కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను చూపించి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నోటీసులో A11గా అల్లు అర్జున్ ఉన్నాడు ఈ కేసులో. కాబట్టి ఆ A11కి ఏ విధంగా చట్టంలో ఉన్నాయి దానికి సంబంధించిన పరిమితులు కానీ ఆయన వ్యవహరించాల్సిన తీరు కానీ మొత్తం దానికి సంబంధించి లీగల్ అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశమే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగానే నిన్న దాదాపు 2 గంటల పాటు తన లీగల్ టీంతోని ఆయన భేటీ అయ్యారు. అందులో ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరు కావాల్సిందే, తప్పించుకునే ప్రయత్నం లేదు. సమయం గడువు అడిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే విచారణ ఒకవేళ సహకరించకుంటే కోర్టుకు పోలీసులు తెలిపే అవకాశం ఉంది. తాను విచారణకు మేము నోటీసులు ఇచ్చాం కానీ విచారణకు రావట్లేదు అని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈరోజు విచారణకి రాబోతున్నాడు. 11 గంటలకు వస్తారా లేకుంటే ఇంకా కొంచెం సమయం తీసుకొని వస్తారా అనేది ఆయన టీం స్పందిస్తే తెలిసే అవకాశం ఉంది. కానీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వచ్చే ఒకవేళ అభిమానులు అక్కడ రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. లీగల్గా కూడా ఆయన అన్ని సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే ఇప్పుడు విచారణకు వస్తున్నట్టు తెలుస్తుంది. విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలు కీలకంగా మారనున్నాయి. అదేవిధంగా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఎస్, మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటనపై అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఇవాళ 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇదే విషయంపై బన్నీ నిన్న తన లీగల్ టీంతో కూడా సమావేశమయ్యారు. ఎటువంటి ప్రశ్నలు వేస్తారు, నేను ఎటువంటి సమాధానాలు ఇవ్వాలని కూడా ఆయన లీగల్ టీంతో సమావేశమయ్యారు. అయితే ఇవాళ విచారణలో ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై ఆయన లీగల్ టీంతో సమావేశమయ్యారు. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ తీరుపై పోలీసులు సీరియస్గా ఉన్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే బన్నీ గత 2 రోజుల క్రితం చేసిన ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలపైనే ఫోకస్ చేసి ఈరోజు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రేవతి మరణం తనకు నెక్స్ట్ డే వరకు తెలియదన్నారు ప్రెస్ మీట్లో బన్నీ. పోలీసులు తన వద్దకు రాలేదని కూడా చెప్పుకొచ్చారు బన్నీ. దీనికి కౌంటర్గా నెక్స్ట్ డే వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసాం. ఎంతో సోషల్ మీడియాలో కూడా ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యింది. అసలు ఆ రోజు ఏం జరిగింది అని మొత్తం కూడా ఆ వీడియోలో మనం చూసాం. అయితే కౌంటర్గా వీడియోను రిలీజ్ చేశారు పోలీసులు. అల్లు అర్జున్ కోసం ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. అన్ని సాక్ష్యాలను ముందు పెట్టి ప్రశ్నించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు అని చెప్పి అడిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అలానే రోడ్ షో చేసినా కూడా చెయ్యలేదు అని ఎందుకు చెప్పారని అడిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆ వీడియోలో కూడా గత 2 రోజుల క్రితం కూడా
ఎస్ఐ మాట్లాడారు. ఆయన ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. నా చేతుల మీదుగానే రేవతి మృతి చెందారు. నేనే ఇచ్చాను, తీసుకెళ్లి నేనే లెటర్ ఇచ్చాను అల్లు అర్జున్ టీంకి. పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారని అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేనే లెటర్ ఇచ్చాను తీసుకెళ్లి. అక్కడ ఇలా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో ఒక మహిళకి అస్వస్థతకు గురయ్యారు అని చెప్పి నేనే చెప్పుకొచ్చాను వెళ్ళి. కానీ అయినా సరే ఆయన అది పట్టించుకోలేదు అని చెప్పేసి ఆ వీడియో కూడా మనం చూసాం. ఎస్ఐ మాట్లాడిన వీడియో కూడా మనం చూసాం. అయితే పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు, అలానే రోడ్ షో చేసినా చెయ్యలేదని ఎందుకు చెప్పారు, పోలీసులు తనకేం చెప్పలేదనడం వెనక ఉద్దేశం ఏంటి అని కూడా అడిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాం స్క్రీన్లో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మరి కాసేపట్లో అంటే 11 గంటల నేపథ్యంలో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కమ్మని కూడా అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి గందరగోళం కూడా జరగకుండా ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా బిగ్ టీవీ స్క్రీన్ డిజిటల్ లైవ్లో మీరు చూస్తున్నట్లయితే కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పటికే భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ ని ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు అని అడిగే అవకాశం ఉంది. అలానే రోడ్ షో చేసినా కూడా చెయ్యలేదు అని ఎందుకు చెప్పారు అని అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు పోలీసులు తనకేం చెప్పలేదు అనడం వెనక ఉద్దేశం ఏంటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అయితే రేవతి చనిపోయిన విషయం చెప్పినా ఎందుకు తెలియదన్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆ వీడియోలో ఎస్ఐ భావోద్వేగానికి గురయ్యారు. రేవతి నా చేతులతోనే నేనే పట్టుకున్నాను, ఆవిడ అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో నేనే వెళ్ళి చెప్పాను, నా టీం వెళ్ళి చెప్పింది అల్లు అర్జున్ టీంకి. ఇలా ఒక మహిళ అస్వస్థతకు గురయ్యారు అని చెప్పినా సరే ఆయన ఏం పట్టించుకోలేదు, సినిమా చూస్తూనే ఉన్నారు అని చెప్పుకొచ్చారు. అయితే రేవతి చనిపోయినా సరే విషయం చెప్పినా ఎందుకు తెలీదు అని అన్నారు అని అడిగే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అనే అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈయన మధ్యంతర బెయిల్ మీద అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరి మధ్యంతర బెయిల్ మీద విడుదలైనప్పుడు అసలు ఆయన బయటికి రాకూడదు, ఏమి మాట్లాడకూడదు. అయితే ఈ సమయంలో కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎందుకు మాట్లాడారు అని కూడా పోలీసులు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అలానే తన బాబు శ్రీతేజ్ పరిస్థితి కొన్ని రోజుల క్రితం వరకు కూడా ఎంతో విషమంగా ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ గత 2 రోజుల క్రితం నుంచి కూడా శ్రీతేజ్ ఇప్పుడు నిలకడగానే ఉన్నారని ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్స్ అందరూ కూడా. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది, శ్రీతేజ్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్పుకునే వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా గత 2 రోజుల క్రితం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. డిసెంబర్ 13న ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నాంపల్లి కోర్టుకు కూడా తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ఆయన ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ మీడియా కాన్ఫరెన్స్లో కూడా ఆయన ఒక సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. దీని మీద అల్లు అర్జున్ తీరుపై పోలీసులు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. బన్నీ ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలపైనే ఫోకస్ చేసి ఈరోజు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లో 11 గంటలకి విచారణకి హాజరు కామని కూడా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అయితే ఏమి ప్రశ్నలు అడగబోతున్నారు అనే దాని మీద ఒకసారి మనం చూసుకున్నట్లయితే పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు అని అడిగే అవకాశాలు ఉన్నాయి. అలానే రోడ్ షో చేసినా చెయ్యలేదని ఎందుకు చెప్పారు, పోలీసులు తనకేం చెప్పలేదు అనడం వెనుక ఉద్దేశం ఏంటి, రేవతి చనిపోయిన విషయం చెప్పినా ఎందుకు తెలీదు అన్నారు, కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అని అడిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా మనం చూసుకుంటే రేవతి మరణం తనకు నెక్స్ట్ డే వరకు తెలియదన్నారు బన్నీ. అయితే ఒక మహిళ అస్వస్థతకు గురయ్యారు అనే విషయం ఎస్ఐ టీం అప్పటికే అల్లు అర్జున్ సినిమా చూస్తూ ఉండగా కూడా మేము చెప్పామని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు. దానికి దీటుగానే ఆయన ఏ సమయానికి థియేటర్ చెప్పిన ఎన్ని గంటల తర్వాత ఆయన థియేటర్కి బయటకు వెళ్లారనే వీడియో కూడా మనకి రిలీజ్ చేశారు 2 రోజుల క్రితం. ఆ వీడియోలో మొత్తం డీటెయిల్గా కనిపిస్తుంది ఏం జరిగింది, అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం డీటెయిల్గా ఆ వీడియోలో చూసుకోవచ్చు. అయితే పోలీసులు తన వద్దకు రాలేదని కూడా చెప్పారు బన్నీ. ఎస్ఐ మనకి ఆ విషయం కూడా పోలీసులు బన్నీతో మాట్లాడిన విజువల్స్ కూడా ఆ వీడియోలో మనకు కనిపిస్తున్నాయి. అయితే కౌంటర్గా ఒక వీడియోని రిలీజ్ చేశారు. దీనికి కౌంటర్గా ఆ వీడియోని రిలీజ్ చేశారు పోలీసులు. అల్లు అర్జున్ కోసం ఇప్పటికీ కూడా ప్రశ్నలు అన్నీ కూడా సిద్ధం చేశారు. అయితే మరి కాసేపట్లో 11 గంటలకి విచారణకు హాజరు కాబోతున్నారు బన్నీ. మరి అక్కడ ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు, తను అరెస్ట్ చేయబోతున్నారా లేదంటే ప్రశ్నలతోనే వదిలేస్తారా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది.
వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే గత కొన్ని రోజులుగా కూడా అల్లు అర్జున్ పై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు విచారణకు హాజరు కామని చిక్కడపల్లి పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తీరుపై పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. బన్నీ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు కూడా పోలీసులు తెలుస్తుంది.